వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ ఒక రాజకీయ విశ్లేషణను 10% తప్పుపోవడం చూసాం, 20% తప్పుపోవడం చూసాం, 30% అంచనా తప్పడం చూసాం, 40% కూడా ఒక్కోసారి అంచనాలు తప్పడం చూస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి చేసినటువంటి రాజకీయ విశ్లేషణ 100% తప్పింది. అతను ఎవరో చూద్దామా? మరి ఇతని పేరే ప్రదీప్ చింత. ఇతని గురించే ఈరోజు మనం చర్చించుకోబోయేది. ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. పిఠాపురం గురించి విశ్లేషణ చేస్తున్నాడు, వినండి. మరి ఏంటి రిజల్ట్ ఏంటి, ఎలా ఉంటుంది, ఓట్లు ఎలా ఉన్నాయంటే చాలా మంది చెప్పిన విషయం చాలా టైట్ ఉంటుంది. టైట్ ఉంటుందంట, పిఠాపురంలో టైట్ ఉంటుందని చెప్తున్నాడు. చూడండి. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడుతుంటాను, కొంతమంది న్యూట్రల్ వాళ్ళతో న్యూట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడుతుంటాను. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 80 to 90% వాళ్ళు గీతా గారు గెలుస్తారు అని చెప్తున్నారు. అండ్ 80 to 90% గీతా గారు గెలుస్తారని చెప్పినారంట. ఈయనకు పిఠాపురంలో 80 to 90% గీతా గారు గెలుస్తారని చెప్పినారంట. ఇప్పుడు మీరు చూడబోయే అనాలిసిస్ డీటెయిల్డ్ అనాలిసిస్ అంట. ఒక విలేకరి పంపించినారంట సార్కి. ఒకసారి చూడండి ఏందో మరి. దాని ప్రకారం మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. తర్వాత ఏమవుతుంది అన్నది మనం మాట్లాడుకుందాం. సరే సార్. పిఠాపురంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,38,000. పోలైన తప్పు. పిఠాపురంలో మొత్తం ఓటర్లు 2,40,000 చిల్లర. మొత్తం ఓటర్లు ఎంతమంది అనేది కూడా తెలియదు, కానీ ఈయన రాజకీయ విశ్లేషణ చేస్తాడంట. ఈయనకి ఎవరో విశ్లేషణ పంపించారంట, ఆ విశ్లేషణ మనకు చెప్తారంట. ఒక నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉంటాయని కూడా తెలియదు, ఈయన రాజకీయ విశ్లేషణలు చేస్తున్నాడు. చూడండి మళ్ళా. పోలైన ఓట్లు 2,04,800. సో క్యాస్ట్ వైజ్ తప్పు. పిఠాపురంలో మొత్తం పోలైన ఓట్లు 2,07,169. ఇతనికి పిఠాపురంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉంటాయో తెలీదు, ఎన్ని ఓట్లు పోలయ్యాయో కూడా తెలీదు. ఈయనకి నివేదిక వచ్చిందంట, ఆ నివేదిక మనకు చెప్తాడు, మనం వినాలంట. నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఒక విశ్లేషణలో 100% తప్పుంటే, లెక్కలతో సహా తప్పుంటే ఆ విశ్లేషణ ఇదే అని. సో క్యాస్ట్ వైజ్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ఓటర్స్ పిఠాపురంలో కాపులు. సో ఎంత మంది ఉన్నారు కాపులు అంటే ఓట్లు, ఎన్ని ఓట్లు ఉన్నాయి కాపుల ఓట్లు పిఠాపురంలో అంటే 76,000. ఇది కూడా తప్పు. అందులో 86% పోలింగ్ అయింది. ఇది కూడా తప్పు. వచ్చిన సమాచారం 76,000లో 86% అంటే 65,300. అందులో వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్కి 75%, గీత గారికి 25% పడింది అనుకుంటే, సో గీత గారికి వచ్చిన ఓట్లు 16,325 కాపు ఓట్లు. పవన్ కళ్యాణ్ పడ్డ ఓట్లు చూడండి ఎంత నమ్మకంగా మిస్గైడ్ చేస్తున్నాడో. నెంబర్లతో సహా చెప్తున్నాడు. 16,125 ఓట్లు పడిందంట గీత గారికి. కాపుల్లో 25% గీత గారికి, 75% పవన్ కళ్యాణ్కి పడిందని అందులో నెంబర్లతో సహా చెప్తున్నాడు. మొత్తం అబద్ధాలే, మొత్తం అబద్ధం. నెక్స్ట్ మేజర్ ఓట్ షేర్ ఎవరంటే బీసీలు. బీసీల్లో మళ్ళీ చాలా క్యాస్ట్స్ ఉంటాయి. బలిజ, పద్మశాలి, యాదవులు, వాడబలిజ, వెలమ, అగ్నికుల క్షత్రియ, బ్రాహ్మణ, రజకులు, పెరికీలు, కంసాలి, కుమ్మరులు, కరెక్టే. వీళ్ళందరికి కలిపి వీళ్ళకున్న ఓట్లు 95,000 బీసీలు ఉన్నారు. 6% ఓటింగ్ జరిగింది అనుకుంటే పోలైన ఓట్లు 21,700. సో గీత గారికి 55%, పవన్ కళ్యాణ్ 45% ఓట్లు పడ్డాయని అంచనా వేస్తున్నారు. అంటే గీత గారికి బీసీలలో 55% ఓట్లు పడిందంట, పవన్ కళ్యాణ్కి 45% ఓట్లు పడినాయని ఈయనకి రిపోర్ట్ పంపించినారంట. ఆ విలేకరు ఎవరు నమ్మకంగా చెప్తున్నాడు. చూడండి నెంబర్లతో సహా చెప్తున్నాడు. అండ్ పవన్ కళ్యాణ్కి 36,000 ఓట్లు నెంబర్లతో సహా. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో క్యాడర్కు, లీడర్లకు ఉన్నటువంటి ఏకైక లక్షణం ఏంటంటే అబద్ధాన్ని చాలా గట్టిగా, చాలా నమ్మకంగా జనాలు నమ్మేటట్లు చెప్పడంలో సిద్ధహస్తులు వీళ్ళు. 46,000 ఓట్లు ఉన్నాయంట ఎస్సీ ఎస్టీలు. మన 46,000 ఓట్లు ఉన్నాయంట ఎస్సీ ఎస్టీది. కాబట్టి 39,560 ఓట్లు పోలయ్యాయి అనుకుంటే ఎస్సీ ఎస్టీలో నెంబర్లో 20% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, 20% పవన్ కళ్యాణ్ వైపు. 80% ఎస్సీ ఎస్టీలలో 80% వంగా గీతకేసినారంట,
20% పవన్ కళ్యాణ్కి వేసినారంటున్నాడు. గీత గారికి పడ్డ ఓట్లు 31,650 అండ్ పవన్ కళ్యాణ్ పడ్డ ఓట్లు 7,910. నెక్స్ట్ రెడ్డి ఓట్స్ 13,500 రెడ్డి ఓట్స్ 86% అగైన్ పోలింగ్, అంటే పోలైన ఓట్లు 11,600. అందులో 80% అగైన్ రెడ్డిస్ అంతా గీత గారికి ఓటేశారంటే 9,600 9,600 మంది రెడ్డిలు వైఎస్ఆర్. ఇదైతే నమ్మచ్చులే, నేను నమ్ముతాను. 9,600 కాదు, 10,000, 12,000, 12,000 కూడా గీతకే పడిందన్నా కూడా నమ్మచ్చు. ఇది ఒక్కటి నమ్ముతా. బ్రాహ్మణ వైశ్య క్షత్రియులవి అందులో ఓసీ అదర్ ఓసీ క్యాస్ట్ 30% గీత గారికి 30% వేసినారంట గీత గారికి, 70% పవన్ కళ్యాణ్కి వేసినారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి 3,200. ముస్లిం ఓట్లు 2,000. ముస్లిం ఓట్లు 2,000 అంట. 87% పోలింగ్ అయిందంట. మీరు ఒక భ్రమలో ఉన్నారు, దాని నుంచి బయటకు రావాలి సార్. ఏంటంటే ముస్లింలు గంపగుత్తగా వైఎస్ఆర్సీపీకి వేసేస్తారు, రాసేసుకోండి. ఎస్సీలు ఎస్టీలు ఒక 80% వైఎస్ఆర్సీపీకి వేసేస్తారు, రాసేసుకోండి అనే భ్రమలో బతుకుతున్నారు. అనే భ్రమలో మీరు రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. మీరనే కాదు, ప్రతి రాజకీయ విశ్లేషకుడు ఎస్సీ ఓట్లు 80% వైఎస్ఆర్సీపీకే పడుతుంది అనేటువంటి ఒక భ్రమలో బతుకుతున్నారు. మొత్తం వచ్చేసింది కన్క్లూజన్కి వచ్చినట్టు చూడండి. చాలా రోజుల నుంచి పిఠాపురం మీద నిఘా వేసి ఈయన కనుక్కున్నటువంటి నివేదిక అంట ఇది. బలాబలాలు బేరీజు వేసి అక్కడ ఉన్న మొత్తం గుద్దేసినారంట. గీత గారికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ గుద్దేసినారంట. ముస్లిమ్స్ అఫ్ కోర్స్ నేను చెప్పినా కదా, అఫ్ కోర్స్ ముస్లిమ్స్ వైఎస్ఆర్సీపీకి వేసినారంట. భ్రమలో ఉన్నారు వీళ్ళు. 6,000 మెజారిటీతో ఇతని అంచనా ప్రకారము 6,000 ఓట్లతో వంగా గీత గెలుస్తుందని బల్లగుద్ది నెంబర్లతో సహా చెప్పి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ని మిస్గైడ్ చేసిన దానిలో ఇతనికి కూడా ప్రధాన భూమిక ఉంది. చాలా వరకు ఇది రియలిస్టిక్ గా అనిపిస్తుంది, చాలా వరకు రియలిస్టిక్ గా కూడా అనిపిస్తుందంట. నేను చెప్తున్నాను కదండి, ఇది చాలా ఇంపార్టెంట్, వినండి. వాళ్ళు ఏదో అంచనాలు వేసుకున్నట్టు అట్లయితే లేదు. వంగా గీత గారు గ్యారెంటీగా గెలుస్తారు. వంగా గీత గారు గ్యారెంటీగా గెలుస్తారంట. నేను 3-4 డిస్కస్ చేసినప్పుడు పెద్దవారితో అంటే ఎవరితో? జగన్మోహన్ రెడ్డితో, భారతీ మేడంతో, వీళ్ళతో డిస్కషన్ చేసినాడు. పెద్దవాళ్ళతో డిస్కషన్ చేసినాడంట. ఎంత నమ్మకంగా చెప్తున్నాడు చూడు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. గీత గారు గెలిచే అవకాశం, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంట. పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి మెజారిటీ అంతా కూడా గీత గారికి ఓట్లు రాలేదు. పవన్ కళ్యాణ్ మెజారిటీనే 70,279. గీత గారికి పడిన ఓట్లు 64,115 అయితే ఇంత సోది మొత్తం లెక్కలతో సహా చెప్పి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ను తప్పుజోవ పట్టించి బెట్టింగులకు పాల్పడేలాగా చేసి సర్వనాశనం చేశారు వీళ్ళు. గోదావరి జిల్లాలో బెట్టింగ్లు విపరీతంగా పెడుతున్నారంట. ఇదొకటి చెప్తున్నాడు, బెట్టింగ్లు అంటే కాయొద్దండి. నిన్ని నమ్మిగా నా బెట్టింగ్ కాసింటే కొంప కొల్లేరైంటది ప్రదీప్ అన్న. జగన్మోహన్ 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 200% కాన్ఫిడెంట్ గా ఉన్నారంట. ఈయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు 200% కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడంట. అండ్ నాకు తెలుస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అంచనా ఏంటంటే 157. ఏది ఓడిపోయేదా గెలిచేదా? 157 ఓడిపోతాంలే అని చెప్పినట్టున్నాడు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఇది. ఇవన్నీ కరెక్ట్. ఇంకా అందరు పోతారు. చంద్రబాబు నాయుడు పోతాడు, మన బాలకృష్ణ పోతాడు, లోకేష్ పోతాడు, పవన్ కళ్యాణ్ కూడా అందరూ ఓడిపోతారు. 157 వచ్చేయండి. చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, లోకేష్ ఓడిపోతాడు, బాలకృష్ణ ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. 4 ఓడిపోతాడని చెప్తున్నాడు. 4 బంపర్ మెజారిటీతో గెలిచినాడు. ఎవరైనా ఒక రాజకీయ విశ్లేషణ 0% పొలిటికల్ నాలెడ్జ్తో చేస్తే అతని పేరే ప్రదీప్ చింతా. చూశారు కదా మరి. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నేను చాలా మంది పెద్దలతో మాట్లాడినాడంట. వెరీ కాన్ఫిడెంట్ మనం 200% గెలవబోతున్నామని. ఓకే చెప్పాను కదండి. వైజాగ్ లో ఎక్కడ ఉండాలి ఏంటనేది అన్ని ప్లేసెస్ అన్ని కూడా డిసైడ్ అయిపోయాయి. ప్రమాణ స్వీకారానికి వైజాగ్ లో ప్లేసెస్ లో ఎక్కడెక్కడ దిగాలి, ఎక్కడ టిఫిన్ చేయాలి, ఎక్కడ బాత్రూమ్ పోవాలి, ఎక్కడ ఇదనేది అంతా డిసైడ్ అయిపోయిందంట. మళ్ళీ హోటల్స్ అన్ని. సో వీలైనంత మందిని ఆఫ్ కోర్స్ ఇంకా అక్కడ 9వ తేదీ ప్రమాణ స్వీకారం రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ ఉంటారు.
అండ్ వీలైనంత మందిని కలుద్దాం అండ్ వి లవ్ యూ టు సీ యూ ఆల్ ఆన్ 9th 9:38కి ఉదయం ప్రమాణ స్వీకారం. 9:38కి టైం కూడా చెప్పేసినాడు. 9:38కి రూములు బుక్ చేసుకోండి, ఫ్లైట్లో టికెట్లు బుక్ చేసుకోండి, ట్రైన్లో బుక్ చేసుకోండి, ఏమి లేని వాళ్ళు నడిచి వచ్చేయండి అని చెప్తాడు. ఇట్లా కదా మీరు క్యాడర్ని మిస్గైడ్ చేసింది. ఒక వ్యక్తి ఏదైనా రాజకీయ విశ్లేషణ 100% తప్పుగా ఎలా చేయాలో చూసారా? మరి ఇది ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుంది. ప్రదీప్ చింతా అన్న చేసినటువంటి ఒక రాజకీయ విశ్లేషణ రాజకీయ విశ్లేషకుల హిస్టరీలో ఒక కేస్ స్టడీగా నిలిచిపోతుంది. చెప్పినవన్నీ తప్పు, ఆఖరికి ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తప్పు, ఎన్ని ఓట్లు పోలైనాయో కూడా తప్పు చెప్పగలిగినటువంటి ఏకైక రాజకీయ విశ్లేషకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రదీప్ చింతా అన్న ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.